మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూజ మధ్యలో ఆవలింతలు వస్తున్నాయా? కన్నీళ్లు వస్తున్నాయా? పూజ మధ్యలో దీపం కొండెక్కుతుందా? పూజ గదిలో బల్లులు కనిపిస్తున్నాయా? అయితే గుండె రాయి చేసుకుని ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని, మీ పూజా ఫలాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మనం నిత్యం ఎంతో భక్తితో, శ్రద్ధతో ఇష్టదైవాన్ని ఆరాధిస్తుంటాం. కానీ పూజ చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరికి విపరీతంగా ఆవలింతలు వస్తాయి, మరికొందరికి కళ్ళ వెంట నీళ్లు కారుతుంటాయి. ఇంకొందరికి పూజ గదిలో బల్లులు కనిపించడం లేదా వెలిగించిన దీపం ఆరిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు మనసులో ఏదో తెలియని అలజడి, భయం మొదలవుతుంది. అసలు దైవ ప్రార్థనలో ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది శుభ సంకేతమా లేక అశుభమా అని ఆందోళన మొదలవుతుంది. మరి దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా మనం దేవుడి ముందు కూర్చున్నప్పుడు మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. కానీ సరిగ్గా అదే సమయంలో బొళ్ళు విరుచుకోవడం లేదా ఆవలింతలు రావడం వంటివి మొదలవుతాయి. దీనిని మనం కేవలం నిద్ర వస్తుందనో లేక అలసట అనో అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక కోణంలో దీనికి చాలా లోతైన అర్థం ఉంది. మన శరీరం పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది మరియు మన లోపల ఎన్నో రకాల శక్తులు ప్రవహిస్తూ ఉంటాయి. మనం పూజ చేస్తున్నప్పుడు లేదా మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఆ గదిలో ఒక రకమైన సానుకూల శక్తి ఏర్పడుతుంది. ఆ పవిత్రమైన శక్తి మన శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు మనలో ఉన్న ప్రతికూల శక్తి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఈ సంఘర్షణ ఫలితంగానే మనకు ఆవలింతలు వస్తాయి. అంటే మీ లోపల ఉన్న తామస గుణం లేదా చెడు ఆలోచనలు ఆవలింతల రూపంలో బయటకు వెళ్ళిపోతున్నాయని అర్థం. ఇది నిజానికి ఒక శుద్ధి ప్రక్రియ. కాబట్టి పూజలో ఆవలింతలు వస్తే భయపడాల్సిన పని లేదు. మీ మనస్సు మరియు శరీరం పవిత్రమవుతున్నాయని గ్రహించాలి. అయితే ఈ ఆవలింతలు మరీ ఎక్కువగా వస్తూ పూజ మీద ఏకాగ్రత దెబ్బతింటుంటే మాత్రం మీరు చేసే పూజలో ఏదో లోపం ఉందనో లేదా మీ చుట్టూ ఉన్న వాతావరణంలో నెగటివిటీ ఎక్కువగా ఉందనో భావించాలి. అటువంటప్పుడు ధ్యానం చేయడం లేదా ప్రాణాయామం చేయడం ద్వారా మనస్సును స్థిమితపరుచుకోవాలి. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజలో ఉన్నప్పుడు కళ్ళ నుంచి కన్నీళ్లు రావడం. చాలామంది భక్తులు ఈ అనుభవాన్ని ఎదుర్కొంటారు. ఏదో ఒక సందర్భంలో దేవుడి పటాన్ని చూస్తున్నప్పుడు లేదా స్తోత్రం చదువుతున్నప్పుడు లేదా గుడిలో దేవుడి విగ్రహాన్ని చూస్తున్నప్పుడు తెలియకుండానే కళ్ళు చెమర్చుతాయి, కళ్ళలో నుండి నీళ్లు వస్తాయి. అలా కళ్ళలో నుండి నీళ్లు రావడం తప్పేమీ కాదు. ఇది అత్యున్నతమైన భక్తికి నిదర్శనం. దీనిని ఆనందాశ్రువులు అని కూడా అనవచ్చు. మీ ఆత్మ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు, మీలోని అహంకారం కరిగిపోయి భక్తి పారవస్యంలో మునిగిపోయినప్పుడు ఇలా జరుగుతుంది. భగవంతుడు మీ ప్రార్థనను వింటున్నాడని, మీ భక్తికి ఆయన కరిగాడని చెప్పడానికి ఇదొక గొప్ప సంకేతం. పురాణాల్లో కూడా ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి గొప్ప భక్తులు దైవచింతనలో ఉన్నప్పుడు వారి కళ్ళ నుంచి నిరంతరం అశ్రుధారలు కురిసేవి. మీ మనసులో ఉన్న భారమంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చి మీరు ఒక రకమైన తేలికపాటి అనుభూతిని పొందుతారు. ఇది దైవ సాక్షాత్కారానికి తొలి మెట్టు అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. ఒకవేళ మీరు ఏదైనా బాధలో ఉండి పూజ చేస్తున్నప్పుడు కన్నీళ్లు వస్తే మీ కష్టాలను భగవంతుడు స్వీకరిస్తున్నాడని మరియు మీకు త్వరలోనే ఉపశమనం లభిస్తుందని నమ్మాలి. భక్తి అనేది కేవలం పూలతో చేసేది కాదు, అది హృదయంతో చేసేది. ఆ హృదయం ద్రవించినప్పుడు వచ్చే కన్నీటి చుక్కలు ఆ గంగానది కన్నా పవిత్రమైనవి. కాబట్టి ఇలా కన్నీళ్లు రావడం అనేది మీ అదృష్టంగా భావించాలి తప్ప అశుభంగా చూడకూడదు. ఈ కన్నీళ్లు మీ అంతరాత్మను శుభ్రపరుస్తాయి, మీలోని భక్తిని మరింతగా పెంచుతాయి. మరొక కలవరపెట్టే అంశం ఏమిటంటే పూజ చేసే సమయంలో దీపం కొండెక్కడం లేదా ఆరిపోవడం. దీపం అనేది పరమాత్మ స్వరూపం, అది జ్ఞానానికి గుర్తు.
తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లుగా మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్నిచ్చే ఆ దీపం పూజ మధ్యలో ఆరిపోతే ఏదో కీడు జరుగుతుందని చాలామంది ఆందోళన చెందుతారు. శాస్త్రం ప్రకారం దీపం ఆరిపోవడానికి భౌతిక కారణాలు ఉండవచ్చు. అంటే నూనె అయిపోవడం, బత్తి సరిగ్గా లేకపోవడం, లేదా గాలి రావడం వంటివి. కానీ ఏ కారణం లేకుండానే దీపం ఆరిపోతే మాత్రం అది మనం చేసే పూజలో ఏవైనా అపచారాలు జరుగుతున్నాయని, లేదా మన మనస్సులో భక్తి కంటే ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని సూచన కావచ్చు. దీపం ఆరిపోయినప్పుడు వెంటనే ఆందోళన చెందకుండా దైవానికి నమస్కరించి క్షమాపణ కోరుకుని మళ్ళీ దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల దోషం పోతుంది. అయితే దీపం కొండెక్కడం అంటే జ్యోతి పైకి ఎగసి వెలిగి ఆరిపోవడం అనేది కొన్నిసార్లు దైవశక్తి ఆ గదిలో సంచరిస్తోందని చెప్పడానికి కూడా ఒక గుర్తుగా భావిస్తారు. దీపారాధన చేసేటప్పుడు ఆ జ్యోతి స్థిరంగా ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. దీపం ప్రశాంతంగా వెలుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థం. ఒకవేళ మీకు తరచుగా ఇలా జరుగుతుంటే మీ ఇంటి వాస్తులో ఏవైనా లోపాలున్నాయేమో, లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఏవైనా పేరుకుపోయిందేమో గమనించుకోవాలి. నిత్యం ధూపం వేయడం, శంఖం ఊదడం లేదా ఘంటానాదం చేయడం ద్వారా ఇలాంటి అడ్డంకులను తొలగించుకోవచ్చు. దీపం మన అంతరాత్మకు ప్రతిబింబం. అది నిరంతరం వెలుగుతూనే ఉండాలని కోరుకోవాలి. అలాగే పూజ గదిలో బల్లులు తిరగడం గురించి మాట్లాడుకుందాం. చాలామందికి బల్లులంటే అసహ్యం లేదా భయం వేస్తుంది. పూజ గది వంటి పవిత్రమైన చోట ఈ జంతువులు ఉండడం అపవిత్రంగా భావిస్తారు కొంతమంది. కానీ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ముఖ్యంగా గౌళీ శాస్త్రం ప్రకారం బల్లిని ఒక విశిష్టమైన జీవిగా పరిగణిస్తారు. బల్లిని మహాలక్ష్మి స్వరూపంగా భావించే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. కంచిలోని వరదరాజ పెరుమాళ్ కోవనిలో వెండి, బంగారు బల్లులుంటాయి. వాటిని తాకితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పూజ గదిలో బల్లి కనిపించడం అనేది ఒక రకంగా శుభసూచికే. మీరు పూజ చేస్తున్నప్పుడు బల్లి చుక్ చుక్ అని శబ్దం చేస్తే మీరు అనుకున్న కార్యం నెరవేరుతుందని, లేదా మీరు చెబుతున్న మాట లేదా కోరిక నిజమని అర్థం. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడిందనే దానిపై శుభ అశుభ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. పూజ గదిలో ఒకటో రెండో బల్లులు గోడపై ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అవి అక్కడ ఉన్న కీటకాలను తింటూ గదిని శుభ్రం చేయడమే కాకుండా పరోక్షంగా అక్కడ ఉన్న శక్తిని గ్రహిస్తాయి. కానీ పూజ గదిలో బల్లులు విపరీతంగా పెరిగిపోయి పటాల మీద లేదా విగ్రహాల మీద తిరుగుతుంటే మాత్రం శుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. జీవహింస చేయకుండా వాటిని బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ఈ సంకేతాలన్నీ మనకు ఏదో ఒక విషయాన్ని బోధిస్తూనే ఉంటాయి. ప్రకృతిలో జరిగే ప్రతి మార్పు వెనుక ఒక కారణం ఉంటుంది. మనం దైవానికి దగ్గరవుతున్నప్పుడు ఇలాంటి పరీక్షలు లేదా గుర్తులు ఎదురవ్వడం సహజం. మనం చేసే పూజలో ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. మన మనసు ఎక్కడో తిరుగుతున్నప్పుడు చేసే పూజ వల్ల పూర్తి ఫలితం దక్కదు. ఆవలింతలు రావడం అనేది మీ మనస్సును మళ్ళీ దారిలోకి తెచ్చుకోమని చెప్పే ఒక హెచ్చరిక కావచ్చు. అలాగే కన్నీళ్ళనేవి మీ భావోద్వేగాల ప్రవాహం. అది మీ భక్తిని దైవానికి చేరుస్తుంది. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దీపం వెలిగించేటప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడటం ఉత్తమం. వత్తి కూడా తెల్లటి నూలుతో చేసినదై ఉండాలి. మనం ఎంతటి నిష్ఠతో పూజ చేస్తే అంతటి ఫలితం ఉంటుంది. ఒక్కోసారి మన కర్మఫలం వల్ల లేదా గ్రహ దోషాల వల్ల కూడా పూజలో ఆటంకాలు రావచ్చు. అటువంటప్పుడు అధైర్యపడకుండా గుండె రాయి చేసుకుని, అంటే దృఢ నిశ్చయంతో భగవంతుణ్ణి శరణు వేడాలి. దైవ ప్రార్థనలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను చూసి పూజ ఆపేయడం లేదా భయపడటం సరైన పద్ధతి కాదు. ఆ భగవంతుడు మన అంతరంగాన్ని చూస్తాడు తప్ప బయట కనిపించే ఈ చిన్న చిన్న విషయాలను కాదు. కానీ ఈ సంకేతాల ద్వారా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. పూజ గదిలో బల్లులున్నాయంటే అక్కడ దోషముందని కాదు, అది కేవలం ప్రకృతి సహజం. అయితే మన శాస్త్రాలు వాటికి కూడా కొన్ని అర్థాలను జోడించాయి. వాటిని తెలుసుకోవడం వల్ల మనకు ఒక రకమైన అవగాహన కలుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవం ఉన్నాడని నమ్మండి. అప్పుడు ఏ ఆవలింత వచ్చినా, ఏ కన్నీరు చిందినా అది దైవ నిర్ణయమే అనిపిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలను మళ్ళీ ఒక్కసారి నిశితంగా ఆలోచించండి. మీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా దైవ ధ్యానం కొనసాగించండి. భక్తి మార్గంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే
నిరంతర సాధన, విశ్వాసం అవసరం. మీరు చేసే పూజ సఫలం కావాలని, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి చిన్న చిన్న విషయాలకే భయపడి మానసిక ఆందోళనకు గురవుతుంటారు. వారికి ఈ విషయాలు తెలియజేయడం ద్వారా వారిలో ధైర్యాన్ని నింపవచ్చు. ఆవలింతలు వచ్చినప్పుడు ఒకసారి ముఖం కడుక్కుని ఆచమనం చేసి మళ్ళీ కూర్చోవడం ఉత్తమమైన పద్ధతి. దీనివల్ల శరీరంలోని సోమరితనం పోయి చురుకుదనం వస్తుంది. కన్నీళ్లు వచ్చినప్పుడు వాటిని తుడుచుకోకుండా ఆ పారవస్యాన్ని అనుభవించడం వల్ల మనస్సు నిర్మలమవుతుంది. దీపం వెలిగించేటప్పుడు గాలి తగలకుండా అద్దం ఉన్న దీపపు కుందులను వాడటం వల్ల దీపం కొండెక్కే అవకాశం తక్కువగా ఉంటుంది. బల్లులు ఉన్నప్పుడు వాటిని పవిత్రంగా భావిస్తూనే గదిలో శుభ్రతను కాపాడుకోవడం ముఖ్యం. ఇలా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. భయం అనేది అజ్ఞానం వల్ల కలుగుతుంది. జ్ఞానం ఉన్న చోట భయానికి తావుండదు. అందుకే ఈ వివరాలన్నీ మీతో పంచుకోవడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయని ఆశిస్తున్నాను. భక్తితో చేసే చిన్న ప్రార్థనైనా సరే అది వేల శ్లోకాలతో సమానం. మనస్సును లగ్నం చేయడమే అసలైన విద్య. ఆ విద్యను అభ్యసిస్తే ఇహపర సుఖాలు వాటంతటవే లభిస్తాయి. పూజ అనేది ఒక బాధ్యత కాదు, అది ఒక అనుభూతి. ఆ అనుభూతిని పొందడానికి ప్రయత్నించండి. మీకు కలిగే అనుభవాలను దైవ ప్రసాదంగా స్వీకరించండి. అప్పుడే మీ పూజా గది ఒక దివ్య క్షేత్రంగా మారుతుంది. మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా ఈ పవిత్రమైన ఆలోచనల వల్ల అవి తొలగిపోతాయి. భగవంతుడు ఎప్పుడూ తన భక్తులను కాపాడుతూనే ఉంటారు. మనం చేయాల్సిందల్లా ఆయన మీద అచంచలమైన విశ్వాసం ఉంచడమే. మీరు ఈ వీడియోలోని విషయాలను పాటించి మీ పూజా విధానంలో మార్పులు చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు చూస్తారు. మన సాంప్రదాయాలు, ఆచారాలు ఊరికే పుట్టలేదు. వాటి వెనుక గొప్ప విజ్ఞానం దాగి ఉంది. ఆ విజ్ఞానాన్ని మనం కాపాడుకోవాలి, మన తరువాతి తరాలకు అందించాలి. పూజలో ఏవైనా అపశకునాలు అనిపించినప్పుడు వెంటనే ఇష్టదైవ నామస్మరణ చేయండి. నామస్మరణకు ఉన్న శక్తి మరే దేనికి లేదు. అది అన్ని దోషాలను హరిస్తుంది. రామ అనే 2 అక్షరాలు పలికితే చాలు, కొండంత కష్టమైన దూది పింజలా ఎగిరిపోతుంది. అందుకే ఎప్పుడు జై శ్రీరామ్ అంటూ ఉండండి. అది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. మీ మనస్సులో ఉన్న భయాన్నంతా వదిలేసి ధైర్యంగా దైవ సేవలో తరించండి. ఈ విషయాలను ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే ఆవలింతలు రావడానికి శారీరక కారణాలతో పాటు ప్రాణమయ కోశంలో జరిగే మార్పులు కూడా కారణమని యోగ శాస్త్రం చెబుతోంది. మన ప్రాణశక్తి శరీరంలోని వివిధ నాళాల ద్వారా ప్రవహిస్తున్నప్పుడు ఎక్కడైనా అడ్డంకులుంటే అవి ఆవలింతల రూపంలో వ్యక్తమవుతాయి. పూజలో కూర్చున్నప్పుడు మన వెన్నెముక నిటారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే శక్తి ప్రవాహం సాఫీగా జరుగుతుంది. ఒకవేళ మీరు వంగి కూర్చుంటే ప్రాణశక్తి ప్రవాహానికి ఆటంకం కలిగి ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆసనం వేసుకుని కూర్చోవడం, వెన్నెముక నిటారుగా ఉంచడం అలవాటు చేసుకోవాలి. ఇక కన్నీళ్ల విషయానికి వస్తే ఇది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, ఇదొక రకమైన క్యాథర్సిస్. అంటే మన లోపల పేరుకుపోయిన దుఃఖం, ఒత్తిడి, అశాంతి అన్నీ ఒక్కసారిగా కరిగిపోయి బయటకు రావడం. భగవంతుని ముందు మనం పూర్తిగా లొంగిపోయినప్పుడు, అంటే సరెండర్, మనలోని అహం కరిగి కన్నీరుగా మారుతుంది. ఇది భక్తుడికి మరియు భగవంతుడికి మధ్య ఉండే అత్యంత సున్నితమైన మరియు పవిత్రమైన బంధం. అందుకే రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, భగవంతుని కోసం బిడ్డ తన తల్లి కోసం ఏడ్చినట్లు ఏడిస్తే ఆయన తప్పక కనిపిస్తాడు అని. మీ కన్నీళ్లు ఆ దైవానికిచ్చే గొప్ప నైవేద్యం. ఇక దీపం ఆరిపోవడం గురించి ఆలోచిస్తే, దీపం వెలిగించిన తర్వాత మనం ఆ గది నుండి వెళ్ళిపోకుండా కనీసం కొంతసేపైనా అక్కడ కూర్చుని ధ్యానం చేయాలి. దీపాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఆరిపోయే అవకాశం ఉంటుంది. దీపం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశగా ఉండేలా చూసుకోవాలి. అది మన ఇంటికి శుభాన్ని చేకూరుస్తుంది. బల్లుల విషయానికి వస్తే వాటిని చూసి అసహ్యించుకోకుండా అవి కూడా భగవంతుని సృష్టిలో భాగమే అని గుర్తించాలి. మన పూజ గదిలో అవి ఉన్నాయంటే అక్కడ జీవ కళ ఉందని అర్థం. కానీ అవి పూజా సామాగ్రిని
అపవిత్రం చెయ్యకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. మన చుట్టూ ఉన్న సంకేతాలను అర్థం చేసుకుంటూ మన భక్తిని పటిష్టం చేసుకోవాలి. దైవం మన హృదయంలోనే ఉన్నాడు. ఆయనను చేరుకోవడానికి ఈ బాహ్య పూజలు ఒక మార్గం మాత్రమే. ఆ మార్గంలో ఎదురయ్యే అనుభవాలను ఆస్వాదించండి. ప్రతిరోజు పూజ చేయటం వల్ల మన మనస్సు శుద్ధి అవుతుంది, పాపాలు నశిస్తాయి, పుణ్యం పెరుగుతుంది, జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకునే శక్తి లభిస్తుంది. మరింత వివరంగా చెప్పాలంటే ఆవలింతలు అనేవి వాత, పిత్త, కఫ దోషాల అసమతుల్యత వల్ల కూడా రావచ్చు. పూజకు ముందు సాత్విక ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవటం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. కన్నీళ్లు రావడం అనేది మీ పూర్వజన్మ సుకృతం కూడా కావచ్చు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప భగవంతుని కోసం కళ్ళు చెమర్చవు. అది మీ ఆత్మ యొక్క పరిణితిని చూపిస్తుంది. దీపం కొండెక్కడం అనేది కొన్నిసార్లు పితృదేవతల ఆగమనాన్ని కూడా సూచిస్తుందని కొందరు పెద్దలు చెబుతుంటారు. పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు అలాంటి సంకేతాలు కనిపిస్తాయని అంటారు. అందుకే పూజ ముగిసిన తర్వాత పితృదేవతలకు కూడా ఒకసారి నమస్కరించుకోవడం మంచిది. బల్లుల గురించి చెప్పాలంటే అవి మన ఇంటికి వచ్చే ఆపదలను ముందుగానే పసిగట్టగలవని అంటారు. అవి అసాధారణంగా ప్రవర్తిస్తున్నాయంటే ఏదో మార్పు జరగబోతుందని సూచన. ఇలా ప్రతి అంశం వెనుక ఒక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణముంది. వాటన్నింటినీ మనం గౌరవించాలి. గుండె రాయి చేసుకుని అంటే భయాన్ని వదిలి మనోధైర్యంతో ఈ విషయాలను గ్రహించాలి. ఎందుకంటే భయం మనల్ని బలహీనులను చేస్తుంది, విశ్వాసం మనల్ని బలవంతులను చేస్తుంది. భగవంతుడు మనల్ని ఎప్పుడూ భయపెట్టడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ ఉద్ధరించడానికే ప్రయత్నిస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించి ప్రశాంతంగా మీ దైవ ప్రార్థనను కొనసాగించండి. ఈ మొత్తం వివరణలో మనం తెలుసుకున్నదేమిటంటే మన పూజ కేవలం బాహ్యమైన క్రతువు కాదు, అది ఒక అంతర్గత ప్రయాణం. ఈ ప్రయాణంలో కలిగే ప్రతి అనుభూతి మనల్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్తుంది. ఆవలింతలు, కన్నీళ్లు, దీపం, బల్లులు ఇవన్నీ ఆ ప్రయాణంలో కనిపించే మైలురాళ్ళు వంటివి. వాటిని చూసి ఆగిపోకూడదు, ఆందోళన చెందకూడదు, ముందుకు సాగాలి. భగవంతుని కృప ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు చేసే ప్రతి పూజ ఆ పరమాత్మకు చేరుతుంది. మీరు సమర్పించే ప్రతి పుష్పం ఆయన పాదాల చెంత చేరుతుంది. మీ భక్తి నిజమైనదైతే ఈ ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. కాబట్టి పూర్తి నమ్మకంతో, పవిత్రమైన మనస్సుతో దైవారాధన చేయండి. మీ జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. జై శ్రీరామ్. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.